భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే దమ్మక్క సేవా యాత్రకు మూల కారణమైన గిరిజన పెద్దలను ఆలయ అధికారులు విస్మరించారు. దాంతో పోకల దమ్మక్క విగ్రహం ఎదుట బైఠాయించి ఆదివాసీలు నిరసన తెలిపారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున గిరిజన ఆరాధ్యురాలు స్వామికి అత్యంత ప్రీతిపాత్రులైన పోకల దమ్మక్క సేవాయాత్ర గిరిజనుల సమక్షంలో ఆలయ అధికారులు నిర్వహిస్తారు. ఈసారి గిరిజనులకు ఆహ్వానం సమాచారం ఇవ్వలేదని గిరిజన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ దమ్మక్క విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన చేశారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆదివాసీలకు సర్ది చెప్పి గౌరవప్రదంగా ఆహ్వానించడంతో గిరిజనులు దమ్మక్క విగ్రహ నగర ప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరిజన గ్రామాల్లో స్వామివారి కళ్యాణాలు జరగాలని వినాయకపురం దగ్గర గిరిజన గ్రామాల్లో మన గిరిజనుల దగ్గర స్వామివారి కళ్యాణం జరగాలని ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కూడా అక్కడికి వెళ్ళి కళ్యాణం అవన్నీ చేయడం జరిగింది. మీకు పేపర్లో వాటిలో అన్నింటిలో కూడా మన అందరికీ ఆహ్వానాలు పంపడం జరిగింది. నిన్న మా కుమారుడు మీకు ఫోన్ చేసి పోకల దమ్మక్క ఉత్సవాలు భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో గణనీయంగా జరగవలసినటువంటి ఈ కార్యక్రమం అంటే గిరిజనుల్ని నిరుత్సాహపరిచే విధంగా ఈ అధికారులు విస్మరించడం అనేది మేము ఆదివాసీ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఈ ప్రాంతంలో ఈ రాముడు నడియాడినటువంటి ఈ ప్రాంతంలో అంటే ఎలుక తీసినటువంటి దమ్మక్కని అంటే కించపరచడమే, తర్వాత వాళ్ళని మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించడం చేస్తున్నారు. అంటే గతంలో కూడాను ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కళాబృందాలు సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఒక గణనీయంగా జరగాలనే ఉద్దేశంతోనే ఆనాడు ప్రభుత్వ అధికారులు స్పందించి గణనీయంగా జరిపే విధంగా చేస్తూ ఉన్నారు. కానీ ఈనాడు మమ్మల్ని కనీసంగా గిరిజనులైనటువంటి మమ్మల్ని కించపరిచే విధంగా ఈ ఉత్సవాలు జరపడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దయచేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ నిర్ణయాలని మాకు చేయకుండా మాకు షేర్ చేసే విధంగా అందరినీ కుల పెద్దల్ని పూజారుల్ని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి సంఘాలని అందరినీ అన్ని సంఘాలని అన్ని కులాలని వాళ్ళని పిలిపించి వాళ్ళకి అనుగుణంగా ఎట్ట చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేయాలి తప్ప వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది. దక్షిణాయోధ్యగా పేరుగాంచినటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి దమ్మక్కని అలాగే శబరిమాతని స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అటువంటి సందర్భంలో జిల్లాలో ఆదివాసులు సమీకరించి రామాలయాల్లో చాలా ఘనంగా ఉత్సవాలు చేసేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఆనవాయితీని మరి రాముల వారిని మిగతా ఆదివాసీ ప్రాంతాలకి విస్తరించే విధంగా కొన్ని గ్రామాలలో కళ్యాణ మహోత్సవం చేయడం, అదే సందర్భంలో ఇక్కడ భద్రాచల రామాయంలో కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహించేవాడు. ఈ ఉత్సవాలు నిర్వహించే క్రమంలో స్థానికటువంటి ఆదివాసీ కుల పెద్దలని ఆహ్వానించి కార్యక్రమం ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం, జన సమీకరణ విషయం, కళాబృందాల విషయం అన్నీ కూడా చర్చించే పరిస్థితి కనబడేది. కానీ ఈరోజు ఈ సంవత్సరం ఈ ఉత్సవాలు మరి మారుమూల ప్రాంతం ఆదివాసీ ప్రాంతాల్లో కళ్యాణించడానికి నిర్వహించే చాలా సంతోషకరం. కానీ అదే సందర్భంలో భద్రాచలం రాముల వారి చెంతన ఎందుకు ఘనంగా నిర్వహించడం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాముల వారిని వెలికి తీసినటువంటి కొండరెడ్డి మహిళ దమ్మక్క తీసుకొచ్చిన తర్వాతనే ఈ ప్రపంచానికి రాముల వారు అనేది కనిపించింది. తానుకున్నటువంటి శక్తి మేరకు ఆ రోజున భక్తి శ్రద్ధలతోటి రాముల వారు పూజిస్తూ మరి ఈ రోజున దక్షిణాయోధ్య పేరు కావాల్సిన రాముల వారిగా రూపొందించడానికి దమ్మక్క చాలా కృషి గణనీయం. అందుకే మేము అంటున్నాం అధికారులకి, ఇకనైనా సరే భద్రాచలం కేంద్రంగా జరిగే ఏ ఉత్సవాలైనా సరే ఆదివాసీ కుల పెద్దల్ని స్థానికుల కుల పెద్దల్ని ఆదివాసీ సంఘాలని పిలిచి ఆహ్వానించాలని మేము కోరుతా ఉన్నాం.